అలానే మిసేశ్వరరావు, అమెరికా సైన్యం 3 భారత వాణిజ్య నౌకల మీద దాడులు చేశారు. తాజాగా జరిగినటువంటి దాడిలో 3 చనిపోయారు, 20 మందిని అక్కడ ఉండేటువంటి వాళ్ళు కాపాడారు. కానీ ఇది జరగడానికి కొద్ది క్షణాల ముందే మరొక నౌక మీద కూడా దాడి చేశారు. అక్కడైతే ప్రాణ నష్టం అయితే సంభవించలేదు. ఒమన్కి సంబంధించినటువంటి వాళ్ళు కాపాడారు. ఎందుకు అమెరికా భారత వాణిజ్య నౌకల మీద దాడి చేస్తుంది? దీని మీద ఎందుకు భారత ప్రభుత్వం సీరియస్గా అమెరికాకు వార్నింగ్ ఇవ్వలేకపోతుంది అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉన్నాయి. దానికి సమాధానంగా ఫిన్లాండ్లో భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. అంతర్జాతీయ జల మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి నౌకలను దాడి చేయటం మంచిది కాదు. చర్చల ద్వారా, ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి. యుద్ధం ద్వారా సమస్యలకు పరిష్కారం రాదు. ఈ విషయాన్ని అమెరికా గమనించాలి అని చెప్పి సున్నితంగా మందలించారు. మరోవైపు ఢిల్లీలో ఉండేటువంటి అమెరికా రాయబారిని పిలిపించి 2 సార్లు వార్నింగ్ ఇచ్చి పంపించారు. ఈ విధంగా అమెరికా సైన్యం భారత నౌకల మీద దాడి చేయటం అనేది కరెక్ట్ కాదు, ఇది యుద్ధాన్ని మరింత ఉధృతికి దారితీసేటువంటి అవకాశం ఉందని చెప్పి సున్నితంగా మందలించి పంపించారు. ఇంకా కూడా ఇలాంటి పరిస్థితి కొనసాగితే కనుక అమెరికా డాలర్కి ఎక్కడ వాత పెట్టాలో అక్కడ నరేంద్ర మోడీ గారు పెడతారు. ఇప్పటికే బ్రిక్స్ను ఏర్పాటు చేసి అమెరికా డాలర్ ఎప్పుడు అంతర్జాతీయ గుర్తింపును పోతుందో అనేది ఒక రకమైనటువంటి భయం అమెరికా అధ్యక్షుడు ట్రంప్లో వెంటాడుతుంది. అందుకే భారతదేశం మీద రెసిప్రోకల్ ట్యాక్స్లు వేసినా, అలాగే ఇతరత్ర ట్యాక్స్లు వేసినా, భారతదేశాన్ని టార్గెట్ చేసినా దానికి 2 కారణాలు. ఒకటి ఏంటంటే బ్రిక్స్కి కీలకంగా భారతదేశం ఉండటం, 2 రష్యా నుంచి ఆయిల్ని దిగుమతి చేసుకోవటం. ఈ 2 ఆయనకి నచ్చవు. అందుకే రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవద్దు అని చెప్పి ఆయన ఆంక్షలు పెట్టారు. ఆ ఆంక్షల మేరకు కొంతవరకు తగ్గించుకుంది భారతదేశం. మళ్ళీ ఇరాన్ అమెరికా యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత అమెరికానే రష్యా నుంచి ఆయిల్ని దిగుమతి చేసుకోమని చెప్పింది. ఇదే విషయాన్ని జయశంకర్ గారు ఫిన్లాండ్లో అంతర్జాతీయ సమాజానికి చెప్పారు. అయినప్పటికీ కూడా యుద్ధ వాతావరణాన్ని రేకెత్తిస్తుంది అమెరికా. సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకోవాలి, అంతే తప్ప యుద్ధాల ద్వారా పరిష్కారం రాదని చెప్పి అమెరికాకి సున్నితంగా మందలింపు చేశారు. మరోవైపు అమెరికా రాయబార కార్యాలయానికి వార్నింగ్ ఇచ్చారు. ఏ క్షణమైనా ఏదైనా జరగచ్చు, మరోసారి పిలిపిస్తే ఏమవుతుందో కూడా తెలియదు. ఎందుకంటే భారత్ చాలా సీరియస్గా ఉంది, భారత ప్రభుత్వం సీరియస్గా ఉంది, భారత ప్రజలు సీరియస్గా ఉన్నారు. చనిపోయినటువంటి 3లో వైశాఖకు సంబంధించినటువంటి ఒక నావికుడు చనిపోయారు. సైలర్స్ అంటారు, నౌకల్లో ఉండేటువంటి వాళ్ళని సైలర్స్ అంటారు, నావికులు అంటారు. ఈ నావికుల రక్షణకి ప్రత్యేకమైనటువంటి భద్రత కల్పించాలి, రక్షణ కల్పించాలి అనేది భారత ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి విధానాలని రూపకల్పన చేస్తూ ఉంది. అంతర్జాతీయ జల రవాణా మార్గాల్లో ప్రయాణిస్తున్నటువంటి నౌకల మీద దాడులు చేస్తే మరి రాబోయేటువంటి రోజుల్లో సైలర్స్ కుటుంబాలు ఏమైపోతాయనేటువంటి ఒక ఆందోళన ఇప్పుడు కనిపిస్తుంది, ముందు పెన్నడూ లేని విధంగా. దానికి కారణం ఏంటంటే అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ మీద యుద్ధం ప్రారంభించిన తర్వాత హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. దానికి ప్రతిగా అమెరికా ఏం చేసింది, ఇరాన్కి సంబంధించినటువంటి మొత్తం ఓడరేవుల్ని దిగ్బంధించేసింది. ఇరాన్కి కీలకంగా ఉండేటువంటి ద్వీపం కర్గ్ ద్వీపం, ఈ కర్గ్ ద్వీపాన్ని దిగ్బంధించింది. దాదాపు 90% ఆయిల్ ఎగుమతులు అక్కడి నుంచి జరుగుతూ ఉంటాయి ఇరాన్. ఆ తర్వాత కేష్మీర్ అనేటువంటిది, తర్వాత క్విజ్ అనేటువంటిది, ఇలా రకరకాల ద్వీపాలు ఉన్నాయి ఇరాన్లో. ఈ ద్వీపాల నుంచే విదేశాలకి ఆయిల్ని ఎగుమతి చేసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు ఆ ద్వీపాలన్నింటినీ అమెరికా దిగ్బంధనం చేసేసింది. శాంతి ఒప్పందాలకు రాకపోతే, తాను చెప్పినట్టు వినకపోతే ఇరాన్ని క్లోజ్ చేస్తామని చెప్పి సైనికుల్ని మోహరించి ఉంది అమెరికా.
ఇరాన్ ససేమరా అంటూ ఉంది. ఐఆర్జీసీ అక్కడ ఉన్నటువంటి ఐఆర్జీసీ మాట వినటం లేదు. అమెరికా 5 ఏళ్ల పాటు అణు ఒప్పందానికి ఇరాన్ ఒప్పుకుంటుంది, కానీ 20 సంవత్సరాల పాటు ఒప్పుకోవాలని ఆంక్షలు పెడుతుంది. ఇరాన్ ఏముంటుంది, మేము 5 ఏళ్ళు మాత్రం ఒప్పుకుంటాము అణు ఒప్పందానికి అని చెప్పి ఇరాన్ అంటూ ఉంది. మధ్య మార్గంగా 10-12 సంవత్సరాలు ఈ అణు ఒప్పందానికి అమెరికా సూచాయిగా ఒప్పుకుంటుంది అనేటువంటి ఒక మధ్యవర్తిత్వాన్ని ఖతార్ ద్వారా పంపించారు ఇరాన్కి. కానీ ఇరాన్ ససేమరా అంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాత్రే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ మొత్తాన్ని చుట్టుముట్టబోతున్నారు సైనికుల ద్వారా అనేటువంటిది వినిపించింది. అక్కడ ఉండేటువంటి డీసాలిటైజేషన్ ప్లాంట్స్ అంటే తాగునీటి, అక్కడ సముద్రపు నీటిని తాగునీరుగా మార్చుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజలు దాహం తీర్చుకుంటారు. ఆ ప్లాంట్ల మీద అమెరికా సైన్యం దాడులు చేసింది. దీంతో అగ్గి మీద గుగ్గిలమవుతుంది ఇరాన్. అమెరికాని ఏం చేయాలి, అమెరికా సైన్యాన్ని పేల్చేస్తామని చెప్పి అంటుంది. ఇప్పటికే అమెరికా అపాచీ హెలికాప్టర్ని పేల్చేశారు. అంతేకాకుండా అమెరికా యుద్ధ విమానాలని టార్గెట్ చేశారు, అమెరికా సైన్యాన్ని టార్గెట్ చేశారు. అందుకే అమెరికా ఇరాన్లో ఉండేటువంటి ఇరాన్ సైనిక స్థావరాలు, అలాగే విద్యుత్ కేంద్రాలు, ఓడరేవుల మీద కాన్సన్ట్రేషన్ చేసి పేల్చేస్తామని చెప్పి బెదిరిస్తూ ఉంది. అందుకే గల్ఫ్ దేశాలు అన్నీ కూడా మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. దానికి కారణం ఏంది, అమెరికా సైనిక స్థావరాలు గల్ఫ్ దేశాల్లో ఉన్నాయి. ఆ గల్ఫ్ దేశాల మీద మిజైల్స్ ప్రయోగిస్తుంది ఇరాన్. ఆ కారణం చేత ఖతార్ మధ్యవర్తిత్వం వహిస్తుంది, ఈజిప్ట్, వీళ్ళందరూ కలిసి మధ్యవర్తిత్వం వహిస్తూ ఎట్టకేలకు శాంతి ఒప్పందం సక్సెస్ కాబోతుంది మరొక వారంలో అనేటువంటి ఒక ఫీల్ తీసుకొచ్చారు. అందుకే మరోసారి ట్రంప్ అమెరికా సైన్యాన్ని వెనక్కి రప్పించే ప్రయత్నం చేశారు. లేదంటే రాత్రి ఇరాన్ని చుట్టుముట్టి మొత్తం పేల్చేస్తామని చెప్పి రెడీ అయిపోయారు ట్రంప్ ట్రూత్ ఖాతాలో. ఈలోపుగానే అమెరికా సైన్యం అంతర్జాతీయ జలమార్గంలో ఒమన్ సమీపంలో వెళ్తున్నటువంటి భారత నౌకల మీద దాడి చేయడం జరిగింది అమెరికా సైన్యం. దాని మీద ట్రూత్ ఖాతాలో ఇప్పటి వరకు ట్రంప్ స్పందించలా. మరి ఎందుకు స్పందించలేదు అంటే, భారతదేశం మీద ఒత్తిడి తీసుకొస్తే అప్పుడు ఇరాన్ మీద ఒత్తిడి తీసుకొస్తుంది, ఈ యుద్ధం ఆగిపోతుంది, శాంతి ఒప్పందాలకు వస్తారు అనేటువంటి ఉద్దేశం బహుశా ఉంటే ఉండవచ్చు. కారణం ఏంటంటే, ట్రంప్కి బాగా తెలుసు చైనా, ఇండియా, రష్యా ఈ 3 దేశాలు ఏదో చేస్తున్నాయి అనేటువంటి ఆందోళన ఆయనలో ఉంది. అంతర్జాతీయంగా డాలర్ని బలహీనపరిచేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటి ఒక భయం ఆయన లోపల ఉంది. అందుకే ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నటువంటి చైనా, రష్యా మీద ఒత్తిడి తీసుకొచ్చింది ఒక భారతదేశమేను. కాబట్టి భారతదేశానికి సంబంధించినటువంటి అంతర్జాతీయ వాణిజ్య జల రవాణా జరుగుతున్న క్రమంలో వాళ్ళ నౌకల్ని కనుక దాడి చేస్తే ఒత్తిడి పెరుగుతుందనే ఉద్దేశంతో బహుశా ఇలా చేయించారా, లేదంటే తెలియక పొరపాటున చేశారా అనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది అంతర్జాతీయ సమాజంలో. కానీ భారతదేశం యొక్క నౌకలను టచ్ చేశారు అని అంటే మాత్రం అమెరికాకి ఏదో ఒక రూపంలో ప్రతీకారం తీర్చుకునేటువంటి అవకాశం భారతదేశం వద్ద ఉండే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు సమాధానం చెప్పకపోయినప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారు దానికి ప్రత్యామ్నాయంగా ఎక్కడ తోక కట్ చేయాలి ట్రంప్ది అనేది మాత్రం ఏదో ఒక సమయంలో రెడీ చేసి పెట్టి ఉంటారనేది భారతీయుల యొక్క నమ్మకం. మరి ట్రంప్ చేసినటువంటి పనికి, అమెరికా సైన్యం చేసినటువంటి పనికి భారత సైన్యం లేదా భారత ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.